టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని అటు ప్రభుత్వం చెబుతోంది. అయినా అక్కడ నో స్టాక్ బోర్డులు వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టేందుకు తప్పని పరిస్థితి అయితే తెస్తున్నాయి. ఆలస్యం చేస్తే తాము 4 వీలర్లు ఆగిపోతాయేమో అని కూడా అటు భయపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ఆందోళన చెందాల్సిన పని లేదంటూ కూడా అటు పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం కూడా చేశారు. ఇక రాష్ట్రంలో సరిపడే ఇంధన నిల్వలు ఉన్నాయని, అటు రాబోయే రోజుల్లో కూడా కొరత ఏర్పడే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం వల్ల హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో జనాలైతే క్యూ లైన్ లో ఉంటున్నారని, ఇలాంటి పుకార్లను జనం నమ్మొద్దంటూ కూడా సూచిస్తున్నారు. యుద్ధం ఎఫెక్ట్ తో అటు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు ఇవన్నీ కనిపించడం వల్ల కూడా కాస్త చూస్తే యుద్ధం ఎఫెక్ట్ ఏమో అనే భయం అయితే ప్రజల్లో ఉంది. సరే, ఈ విషయాలు ఏమైనప్పటికీ కూడా అటు ఆయిల్ కంపెనీస్, అటు భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇవన్నీ కూడా రెస్పాండ్ అవుతున్నాయి. పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా మనకి ఈ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అటు హైదరాబాద్ లో కూడా ఇంకెక్కువగా కనిపిస్తుంది. బార్లు తిరిగిపోతున్నారు. ఆల్మోస్ట్ కిలోమీటర్ల మేర జనాలు అక్కడ ఉంటున్నారు. అండ్ అది కూడా కాకుండా క్యాన్లలో కూడా సొంతంగా తీసుకొని మరి వెళ్తున్నారు. ఎందుకో లాక్డౌన్ వస్తుందా, ఇలాంటి కొన్ని భయాలు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నాం. నిన్నటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి దీని గురించి మాట్లాడదాం. ఎందుకు ఇలాంటి అపోహలు క్రియేట్ అవుతున్నాయి, ఇంత ఫేక్ న్యూస్లు నమ్మొద్దు అంటూ కూడా అటు అధికారులు చెప్తున్నారు, కంపెనీస్ చెప్తున్నాయి, మంత్రులు చెప్తున్నా కూడా ప్రజలు ఎందుకు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు అనేది మాత్రం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామ్మూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ ఇక టీపీసీసీ అధికార ప్రతినిధి మన కసుబా శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, సో మీరు చూస్తున్నారు, నిన్న కాదు మొన్న నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ గా చెప్పాలంటే మొన్న సాయంత్రం నుంచి కూడా ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో క్యూ కడుతున్నారు జనాలు. ఇంత అసలు యుద్ధం ఎఫెక్ట్ అని చాలా భయపడుతున్నారు. బట్ రియాలిటీకి వచ్చేసరికి యుద్ధం ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే కేంద్రం కూడా క్లియర్ గా చెప్పింది 2 నెలలకు సరిపడా మన దగ్గర పెట్రోల్ ఉంది అని చెప్పేసి. ఏ లెక్కన చూసినా కూడా ఇంకా ఏప్రిల్ నెల అయిపోయినా కూడా మన దగ్గర ఆల్మోస్ట్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంబంధించి నిల్వలు ఉంటాయి. అయినా జనాల్లో ఒక భయం. అసలు లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ ఏదైతే పెట్రోల్ కంపెనీస్ కి, డీలర్స్ కి మధ్య సమ్ ఫైనాన్షియల్ గా కొంచెం డిస్టర్బ్ రావడం వల్ల ఇదంతా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయినా కానీ జనాలు ఈ రకంగా వెళ్ళడం వల్ల సో ఏంటి, మీరు ఎలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఈ విషయంలో? కొరతలు ఏర్పడినటువంటి ప్రతి సందర్భంలో జనం స్పందించినటువంటి తీరుని అనేక సార్లు గమనించాము. ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు చెప్పినటువంటి మాటలని ఎవ్వరూ పట్టించుకోలేదు, నమ్మలేదు. ఎందుకంటే ప్రభుత్వ నేతలు పచ్చి అబద్ధాలు చెప్పారు జనానికి. అందుకని అంతా బాగుంది అంటే మొత్తం అంతా చెడిపోయింది అనేటువంటి అర్థం జనంలో ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా పాతిపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు నిజంగానే నిజాలు చెప్పినా గానీ జనం నమ్మేటువంటి స్థితిలో లేరు అనేది పరిస్థితిని మనం గమనించాలి. ఈ పరిస్థితికి ఎవరు కారకులు? గ్యాస్ కొరత లేదు అని చెప్పారు. లేదు, భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్ ని మేము 10% ఉత్పత్తి పెంచాము, 30% ఉత్పత్తి పెంచాము, 50% ఉత్పత్తి పెంచాము. ఇన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఎందుకని కమర్షియల్ గ్యాస్ తగినంత అవసరాల మేరకు ఎందుకు సరఫరా చేయలేకపోయారు? ఆ కారణంగా అనేక చిన్న టిఫిన్ సెంటర్స్ లేదా టిఫిన్ బండ్లు ఇవన్నీ కూడా ఎందుకు మూతపడ్డాయి అని ఎక్కడైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పలేదు. దాంతో ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కి జనం ఎగబడుతున్నారు. దీనికి ఎవరు ప్రధానమైనటువంటి కారణం అంటే పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఉపన్యాసం, అందులో వాడినటువంటి భాష దీనికి కారణం అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏం చెప్పారు ఆయన? కరోనా లాంటి పరిస్థితి వచ్చింది, దాన్ని మేము ఎదుర్కోబోతున్నాము అని చెప్పేసి చెప్పిన తర్వాత
కరోనాలో ఏ విధమైనటువంటి వైఫల్యం చెందారో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పళ్ళాలను కొట్టండి, లేకపోతే గ్లాసులను కొట్టండి, లేకపోతే కొవ్వొత్తులు వెలిగించండి, లేదా గో కరోనా అని భజన చేయండి, ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. అందుకని జనానికి మళ్ళా మరొకసారి ప్రధానమంత్రి కరోనా లాంటి పరిస్థితి అని చెప్పిన తర్వాత ఇంకేముంది, మొత్తం అంతా కూడా అటు యుద్ధం సాగుతా ఉంది, ఇటేమో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతను మనం చూస్తున్నాము, ఇక పెట్రోల్ డీజిల్ కూడా వస్తుందని చెప్పేసి జనం ఆ విధమైనటువంటి ఎగబడ్డారు. అందుకని జనాన్ని బ్లేమ్ చేసేటువంటి వాళ్ళని మాత్రం ఏమాత్రం క్షమించకూడదు, సమర్థించకూడదు. అయితే ప్రభుత్వం మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వం వారం రోజుల నాడే ఒక డిస్కషన్ లో, వేరే ఛానల్లో డిస్కషన్ లో పెట్రోలియం డీలర్ల ప్రతినిధి ఏం చెప్పాడంటే, పెట్రోలియం మార్కెటింగ్ సంస్థలు గతంలో మాకు అప్పుగా ఇచ్చేవి, తర్వాత మేము పే చేసేవాళ్ళం, ఇప్పుడు దాన్ని మార్చి ముందుగా డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి మీరు పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి నిబంధనలు మార్చారు. ఆ కారణంగా మా దగ్గర అనేక మంది అంత పెట్టుబడులు లేక మేము వ్యాపారాలు మానుకోవాలా, లేకపోతే బంకులు మూసుకోవాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నామని వారం రోజుల క్రితమే అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. ఇప్పుడు కొన్ని బంకుల్లో నో స్టాక్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, అందుకని మేము పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎందుకని ఇటువంటి సిచ్యువేషన్ లో జనం ప్యానిక్ అవుతారు, లేకపోతే ఒకవైపు గ్యాస్ కొరత ఏర్పడింది, ఇటువంటి నిర్ణయం తీసుకుంటే బంకులు మూతపడతాయి అనేటువంటి స్పృహ అధికార యంత్రాంగానికి లేదా? లేకపోతే అధికార యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి రాజకీయ నాయకత్వం ఏం చేస్తాం? అటువంటి నిబంధనలు ఏమైనా ఉంటే మరి గత కొద్ది దశాబ్దాలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా ఆ విధంగా ఆరోగిస్తున్నారు, తర్వాత పుచ్చుకుంటున్నారు. ఆకస్మికంగా ఇప్పుడు ఎందుకు మార్చాలంటే మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఏదో ఏడాది చివరికి వచ్చిందట, ఆ ఏడాది చివరికి వచ్చినప్పుడు డబ్బులు కట్టాలని చెప్పారంట. ఇది తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డ ఎక్కడుందో ఎత్తుకుదాం అన్నట్టుగా ఇది సాకు తప్ప కామన్ సెన్స్ కనీసం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిబంధనలు మారిస్తే వచ్చేటువంటి పరిణామాలు, పర్యవసానాల గురించి ఎవరికి శ్రద్ధ లేదు. అంటే మీరు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఈ టైం కి కట్టాలి, అట్లాంటి ప్రతి సంవత్సరం ఇలాంటి సిచ్యువేషన్ రావాలి, కానీ ఈసారి అదే చెప్తున్నా, రావాలి కదా. మరి ప్రతి సంవత్సరం ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు. ఎందుకని అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు. పైన ఉన్నటువంటి పెద్ద ఆయన మాట్లాడరు, పార్లమెంట్ లో చర్చ జరపరు. నిన్న 25 రోజుల తర్వాత, సంక్షోభం ప్రారంభమైనటువంటి 25 రోజుల తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టి దానికి డుమ్మా. ఇంతకంటే గొప్ప పనులు ఏమున్నాయండి ప్రధానమంత్రి చేసేది? గ్యాస్ ఇప్పించలేకపోతున్నారు, పెట్రోల్ డీజిల్ ఇప్పించలేకపోతున్నారు, అఖిలపక్ష సమావేశానికి రారు, అంతర్జాతీయంగా మిమ్మల్ని పిలిచేవాళ్ళు ఎవరు లేరు. ఏం చేస్తున్నట్టు? అందుకని ఒక విధంగా చెప్పాలంటే మొత్తం అంత కాడి పడేసి అఖిలపక్ష సమావేశానికి వచ్చిన, పార్లమెంట్ లో చెప్పిన ప్రతిపక్షాలు లేదా జనం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఈ విధంగా ఎంతకాలం తప్పించుకుంటారండి? ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే తప్పించుకుంటారు. మళ్ళా పోనీ మేము పరిస్థితిని గమనిస్తున్నాము, జాగ్రత్తలు తీసుకుంటామని చెబితే పోయి కరోనా అనేటువంటి ప్రస్తావన చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రెండోది నా అనుమానం ఏమిటంటే, ఇప్పుడు ఈ దాడులు ప్రారంభం కాకముందంటే ఫిబ్రవరి 24, 25 తారీఖుల్లో భారతదేశం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ముడి చమురు $72 నుంచి $75 మధ్య ఉన్నది. ఇవాళ ఎంతో తెలుసా? మనం మాట్లాడుకునేటువంటి సమయంలో $157 పెరిగింది. ఇంత ఖరీదు పెట్టి మనం దిగుమతి చేసుకోవడం అవసరమా అని బహుశా మరి ఈ మార్కెటింగ్ కంపెనీలు కొనుగోళ్లు ఆపేసాయేమో. ఎందుకు ఈ విధంగా అనుమానించాల్సి వస్తా ఉందంటే, గత ఏడాది యూరియా కొరత ఏర్పడినప్పుడు తేలినటువంటి అంశం ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు పెరిగాయి కనుక ఆ పెరిగినటువంటి ధరల్లో కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించాల్సి వస్తుంది కనుక పోతే పోయారు, రైతులు నాశనం అయితే రైతులే కదా, మనకు వ్యతిరేకంగానే రైతులు ఉన్నారని చెప్పేసి యూరియా కొనుగోలు చేయకుండా, దిగుమతి చేసుకోకుండా
దేశవ్యాప్తంగా యూరియా సంక్షోభానికి కారకులయ్యారు. మరి ఇప్పుడు కూడా అలాంటి కారణం ఉందా? $157 పెట్టి కొంటే జనం మీద భారం మోపాలా? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు కనుక భారం మోపితే అక్కడ ఉన్నటువంటి 4 సీట్లు కూడా పోతాయి అనేటువంటి భయము, లేకపోతే ఆ విధమైనటువంటి కారణాలు. ఆల్రెడీ పవర్ పెట్రోల్ మీద ₹2.35 వరకు గరిష్టంగా పెంచారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ డీజిల్ మీద లీటర్కి ₹22 పెంచారు. ఇవన్నీ ధరల పెరుగుదలకు దారితీసేటువంటి అంశాలు. అందుకని ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా పెట్రోల్ డీజిల్ కూడా ధరలు పెంచిన ఆశ్చర్యం లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయింది. వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని జనం ఎవరు నమ్మడం లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఎస్ శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్. ఏమనుకుంటున్నారు? ఇందాక మరి కోటేశ్వరరావు గారు అన్నట్లుగా భవిష్యత్తులో నిజంగానే పెట్రోల్ డీజిల్ ఈ రేట్లు పెరిగిపోతాయని అనుకుంటున్నారా? ఆల్రెడీ అంత కొంత గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోయాయి కదా. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఈటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభోదయం. పెట్రోల్ డీజిల్ కొరత ఇంతకుముందు మనం ఏదైతే ఫేస్ చేస్తున్నటువంటి గ్యాస్ కొరత, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలే. పెట్రోల్ డీజిల్ కొరత గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు క్లియర్గా కోటేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పారు. కేవలం క్రెడిట్ ఇవ్వడం, ఎవరికైతే వీళ్ళకు డీలర్ల క్రెడిట్ ఇవ్వడం అనేది ఆపేసి ముందస్తు డబ్బులు కట్టాలని వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల సరుకు వాళ్ళు ఇమీడియట్ గా కట్టకపోవడం, సరి అయినటువంటి స్టాక్స్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. రెండవది, పార్లమెంట్లో దేశ ప్రజలకు భరోసాను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాల్సినటువంటి భారతదేశానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరినీ భయపెట్టే విధంగా కరోనా లాంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని వారు ప్రకటించారు. సహజంగా ప్రధానమంత్రి ఆ ప్రకటన చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఆందోళన చెందడము, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని ప్రయత్నించడం సహజమైన విషయం. పెట్రోల్ బంకుల దగ్గర ఎవరైతే రిలయన్స్ అండ్ నార్వే 2 ప్రైవేట్ కంపెనీల వాళ్ళు టోటల్ గా బంద్ చేసిండ్రు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టేసి వాళ్ళు పెట్రోల్స్ అమ్మడం ఆపేశారు. దానికి కారణం అంతర్జాతీయంగా ఇప్పుడు పెరిగిన డాలర్ రేటు, పొడి చమర రేటు ఏదైతే పెరిగిందో, ఈ 2 కారణాల వల్ల తీసుకోవడం వల్ల మనం నష్టపోతాం అని చెప్పి వాళ్ళు బంద్ చేసిండ్రు. తర్వాత గవర్నమెంట్ సంస్థలు బంద్ చేయకుండా అడ్వాన్స్ పేమెంట్ డిమాండ్ చేస్తుంది. ఆల్రెడీ గ్యాస్ తోటి అనునిత్యము వంటింట్లో తలనొప్పి పడుతున్నటువంటి ప్రజలకు మీరు రోడ్డు మీద కూడా తిరిగే అవకాశం లేకుండా పెట్రోల్ నిల్వలు మన దగ్గర సమృద్ధిగా ఉండంగా, పెట్రోల్ డీజిల్ నిల్వలు మన దగ్గర సమృద్ధిగా ఉండంగా కృత్రిమ కొరతను సృష్టించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి విధంగా ఈ ఇష్యూని హ్యాండిల్ చేయలేకపోతుంది. 25 రోజుల క్రితం యుద్ధం ప్రారంభమైతే అఖిలపక్ష సమావేశం నిన్న నిర్వహించారు. దానికి ప్రధానమంత్రి గారు హాజరు కాలేదు. దీని యొక్క పర్యాసానం ఏంది? దేశ ప్రజల మీద నిత్యం వాళ్ళు చేస్తున్న పోరాటము, వాళ్ళు పడుతున్నటువంటి బాధకు మీరు ఏ విధమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు? వారి గురించి మీకు పట్టింపే లేదు. ప్రజలు ఎక్కడ పోతే మనకెందుకు, ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పెడితే మనకెందుకు, కేవలం మా అధికారము, మా రాజకీయము, మా వ్యవహారం కావాలని. ఇమీడియట్ గా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన మరుసటి రోజు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. యూపీఏ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి బ్యారెల్ ధర ఎంత, అప్పుడు ఇచ్చిన పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత? ₹71 అది ఇచ్చిండ్రు $100 పైన ఉన్నప్పుడు. అదే కనుక ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు $80 వరకు కూడా క్రూడాయిల్ బ్యారెల్ ధర ఉన్నప్పుడు ₹100 పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాము. నేను ఈ గత 10 సంవత్సరాలుగా 30 లక్షల కోట్ల రూపాయల లూటీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బంతా ఎవరికి ఇచ్చిండ్రు? పారిశ్రామికవేత్తలకు, వాళ్ళ ఎంబడి ఉండేటువంటి అనుయాయులకు, ఆ 10-12 మంది పెట్టుబడిదారులకు డబ్బంతా మోసింది. ఎందుకంటే 25 లక్షల రూపాయల వేవర్స్ ఇచ్చిండ్రు వాళ్ళకు. రైతులకు ఇవ్వలేదు, సామాన్య జనానికి ఇవ్వలేదు, ప్రజలకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. కేవలం సంపన్నులను సంపన్నులుగా చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ పోను, ఇంత పానిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రజలంతా కూడా భయాందోళనతో, యుద్ధంతో ఏ విధమైన ఎఫెక్ట్ వస్తుందో అని చెప్పి రోజు టీవీలకు అతుక్కొని చూసుకుంటూ భయపడేటువంటి ప్రజలకు మీరు ఇస్తున్న సంకేతం ఏంటంటే కరోనా కంటే భయంకరమైన రోజులు మనం చూడబోతున్నామని ప్రధానమంత్రి గారు ఇచ్చింది. దాన్ని ఇమీడియట్ గా అందరూ పెట్రోల్ బంకుల దగ్గర ధరలు పెరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్సెస్ ఆఫ్ పెట్రోల్ వీళ్ళు నిల్వలు చేసుకోవడం వల్ల మాత్రమే
కొద్దిగా కొరత వచ్చింది అనేది. డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన అమరేందర్ రెడ్డి గారు వారు క్లియర్ గా మొన్న చెప్పిండ్రు కదా, ఇది మేము చేస్తున్న వాళ్ళు ఏదో మాకు క్రెడిట్ ఇవ్వట్లేదని. మార్చు అనేది ఒక సాకు చెప్తుండ్రు అని. మార్చ్ అంటే మరి ఎవ్రీ ఇయర్ పెరగాలి కదా. ఇవన్నీ కారణాలు. ఇక్కడ ప్రజల యొక్క సమస్యల మీద కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రమే చిత్తశుద్ధి లేదు. నిత్యావసర అంటే ఒకటి శ్రీనివాసరావు గారు, ఒకటి ఇందాక మీరు అన్నారు కదా, అంటే మోదీ కరోనా లాంటి రోజులు వస్తాయి అలర్ట్, అంటే అది చెప్పడం కూడా రాంగ్ అనుకుంటున్నారా ఏంటి? అంటే ఒక రకంగా ప్రజల్ని అలర్ట్ చేయడమే కదా. ఇప్పుడు అలర్ట్ చేయడం అంటే చెప్పే వాళ్ళ స్థాయిని బట్టి ఉండాలండి. ఆయన ప్రధానమంత్రి స్థాయి, ఆయన భరోసా ఇచ్చే విధంగా చెప్పాలి. ఏ విధమైన కష్టాన్ని వచ్చినా మేము తట్టుకుంటాం, దేశ ప్రజలకు అండగా ఉంటుంది ప్రభుత్వం, మీ యొక్క కష్టం మా కష్టం మేము చూస్తాం అన్న రీతిలో భరోసా ఇవ్వాలి. కానీ అయిపోతుందంటే భయపడతారు కదండి. ఇప్పుడు ఒక హాల్లో బాంబు పెట్టింది అన్నారు అనుకోండి, ఉన్న ద్వారాలు 2-3 ద్వారాల నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఇంకా వేరే తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఎట్లొస్తుందో, ప్రధానమంత్రి బాధ్యతలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఈ విధమైన ప్రకటన చేయడం వల్ల ప్రజలు ఏ విధంగా బాధపడతారు? అయ్యో ఏదో కరోనా లాంటి పరిస్థితి, కరోనాలో ఎన్ని అవస్థలు పడ్డారు అందరికి తెలుసు కదా, మళ్ళా లాక్డౌన్ వస్తుందో అనేకమైనటువంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంటే ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ కనుక అధికారంలో ఉంటే మీరేం చేసేవాళ్ళు? మేము అధికారంలో ఉంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఈ క్రెడిట్ డీలర్స్ కు క్రెడిట్ ఇవ్వకుండా ఉండేటువంటి ప్రక్రియ గాక వాళ్ళకి ఇంకెక్కువ స్థాయిలో పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంచడం వల్ల ఎవరు కూడా ఎక్సెస్ స్టాక్ చేసుకోరు కదా. 2 లీటర్లు పోసుకునేవాడు ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నారు? మీరు దొరకదు అనే వరకు దాన్ని స్టోర్ చేస్తారు. స్టోర్ చేసే వరకు దానివల్ల కొంత కొరత వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చేటువంటిది ఆ క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు డీలర్స్ క్యాష్ కట్టి తీసుకోవాలంటే అందరు డీలర్స్ ఆ పరిస్థితిలో ఉండరు కదా. అనేకమైన మీరు మన సమస్యను సాల్వ్ చేసే విధంగా ప్రభుత్వం ఉండాలి కానీ సమస్యను సృష్టించే విధంగా ఉంటే ఎట్లా? సరే, రాష్ట్రంలో అయితే మీరు అధికారంలో ఉన్నారు శ్రీనివాసరావు గారు, ఆ రాష్ట్రంలో అయితే మీరు అధికారంలో ఉన్నారు. మోదీ చెప్పిన మాటలకు సంబంధించి అది తప్పని మీరు చెప్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. 2 రోజుల నుంచి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఈవెన్ బాటిల్స్, క్యాన్స్ ఏ రకంగా అంటే ఇంకా 1 నెలకు 2 నెలలకు సరిపడే ఎంత వీళ్ళైతే అంత తీసుకెళ్లిపోవాలన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళకి మీరు ధైర్యం చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినట్టే కదా. లేదండి, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటన ఇచ్చిండ్రు, నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఒక అసలు పూర్తి దేశానికే నేతృత్వం వహిస్తున్న వ్యక్తి లాక్డౌన్ కానివ్వండి, లేకపోతే కరోనా లాంటి సమయం వస్తుందని వారు ప్రకటించినప్పుడు కింద వాళ్ళు చెప్పేది ఎవరికి అర్థం అవుద్దండి? ఎంత భరోసా ఇచ్చినా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, మా సివిల్ సప్లైస్ శాఖ మార్చులు ఎవరు చెప్పినా ప్రధానమంత్రి గారు ఇచ్చిన దాని మీద ఇచ్చిన ఫోకస్ మిగిలిన వాటి మీద ఇవ్వరు. ఒకటైతే మనకు క్లియర్ గా ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అంటే కూడా సరే అది ఏదో మనకు అక్కడ నుంచి అసలు మన దగ్గర దేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వ లేదని కాదు, ఉన్నప్పటికీ ప్రాబ్లం ఎక్కడ అంటే మన దగ్గరనే ఉంది. అక్కడ డీలర్స్ కి కంపెనీస్ కి సంబంధించి ఫైనాన్షియల్ గా ఏదో ప్రాబ్లం రావడం వల్ల ఇదంతా వస్తుందని తెలిసింది. సో ఈ విషయంలో మీరు వాళ్ళకి ఏమైనా మాట్లాడి డీల్ కుదిరించే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుందా? వాళ్ళతో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఇందులో ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం కాదండి, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి అంశం. వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలన్నా వద్దా, మన ఎస్సీఎల్ గానీ ప్రతి ఒక్కరు పెట్రోల్ కొట్టుకుంటున్నప్పుడు అందులో కేవలం కేంద్రానికి వెళ్ళట్లేదు కదా, అందులో కాస్త ఎంత కొంత వాటా రాష్ట్రానికి కూడా వస్తుంది కదా. అట్లాంటప్పుడు వాటా బాధ్యత ఉండాలి కదా, అప్పుడు మీకు కూడా ఉండాలి కదా. డీలర్ల మీద కొంతవరకు ఇప్పుడు నిన్న ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన చేసిండ్రు, క్యాన్లలో కానివ్వండి, బాటిల్స్ లో కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వద్దని చెప్పి అనౌన్స్ చేసిండ్రు. కానీ ఇప్పుడు ఏంటంటే దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. వాళ్ళే క్లియర్ గా చెప్పాలి, క్లియర్ గా చెప్పి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం. ఇప్పుడు ఇక్కడ స్పష్టమైన విషయం అండి, ఇప్పుడు ఎక్కువ ధరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్నటువంటి డాలర్ పడిపోయినటువంటి రూపీ వాల్యూ కానివ్వండి, పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ రేటును కానివ్వండి, దాన్ని ఇప్పుడు మనం అనవసరంగా గవర్నమెంట్ మీద ఇప్పటి వరకు ఇది కేవలం ఒక లాభాలు సంపాదించే పునరుగా పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం వాడుకుంది. ఇప్పుడు దీని నష్టాలు భరించే పరిస్థితిలో, దీని మీద ఏమాత్రం కూడా భారం భరించే పరిస్థితిలో లేదు. దీంట్లో ఉన్న స్పష్టత 10 సంవత్సరాలు 30 లక్షల కోట్ల పైగా ఆదాయాన్ని ప్రజల మీద పీల్చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ రీపే చేయవచ్చు కదా, ఎంతో కొంత మీరు భారం మోయొచ్చు కదా. ఇదే సెక్టార్ మీద ఇంత లాభం పొందినరు, ఒక నెల 2 నెలలు 3 నెలలు భారం మోయలేరా? మోయరు. వీళ్ళు ఏంటంటే దీనికి అందుకోసం షార్టేజ్ సృష్టించి తగ్గించే ప్రయత్నం చేయాలి.
తగ్గించే ప్రయత్నం చేసి అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కాగానే రేటు పెంచుతారు. రేటు పెంచినప్పుడు మళ్ళీ సర్ప్లస్ ఉంటుంది. రేటు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థగా వ్యవహరిస్తున్నట్టు వ్యవహారం అండి ఇది. ప్రజల మాత్రం మీదే కానీ, ప్రజల యొక్క జీవన విధానం మీద కానీ, ప్రజల మీద ఒక చిత్తశుద్ధి లేకుండా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న వైఖరికి. శ్రీనివాసరావు గారు, రామూర్తి గారు, గుడ్ మార్నింగ్. సో ఈ క్రైసిస్ కి ఎవరు కారణం అనుకుంటున్నారు? కేంద్రమా, రాష్ట్రంలోనా, ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? 100% అటు కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ కారణం. ఎందుకంటే దశాబ్దాలుగా దేశాన్ని 78 నెలల స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ పాలించింది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు బీజేపీ 12 ఏళ్ల నుంచి కొనసాగుతున్నది. సరే, అంతకుముందు ఒకసారి వాజ్పేయితో వచ్చింది. సరే, వాజ్పేయి వచ్చినప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఏం జరుగుతుంది అన్నది కొంచెం కులంకుశంగా వివరించే ప్రయత్నం చేస్తారు. అసలు మిడిల్ ఈస్ట్ సంక్షోభం వల్ల ఈ రోజు యుద్ధ వాతావరణం వల్ల మనకి ఈ రోజు ఈ సంక్షోభం ఏర్పడ్డది. అదే విధంగా ఇది మొదటిసారి కాదు. ఎందుకంటే 1991 లో కూడా గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నది. అప్పుడు వాజ్పేయి గారు ఉన్న తర్వాత కొంచెం, ఎందుకంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలన్నది కొంత కులంకుశంగా అందరితో చర్చించి అసలు ఏంటంటే కొంత మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని కొత్తగా తీసుకొచ్చిండు. దాని విశాఖపట్నంలో, అదే విధంగా మంగళూరులో, పాడూరులో 3 దిక్కుల పెట్టడం జరిగింది. ఈ రిజర్వ్స్ ఏంటంటే అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. మిసైల్స్ దాడి చేసినా కూడా దాని నుంచి తట్టుకుంటాయి, అది కాపాడబడతాయి. సో అది కూడా ఎంత అంటే కూడా విశాఖపట్నంలో 1.33 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్. అదే విధంగా మంగళూరు 1.5 MMT, అదే విధంగా పాడూరులో 2.50 MMT. ఇది మొత్తం కలిపితే 5.33 MMT. అంటే అసలు వాస్తవంగా దేశానికి ప్రతిరోజు ఉపయోగించే పరిస్థితులలో ఇది. ఎందుకంటే 5.33 MMT వాస్తవంగా 8 రోజులే యూజ్ అవుతుంది మన దేశంలో. పెద్దగా నెల రోజులు ఉన్నాయి, 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి ఆయిల్ కు సంబంధించిన రిజర్వ్స్ అంటే ఇది తప్పటి వార్త. అదే విధంగా దేశ ప్రజలను మోడీ ప్రభుత్వం గంటలు కట్టి మోసం చేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ మార్కెట్ ను అరికడతామంటే ఇప్పుడు 5,000 దాకా పోతుంది బ్లాక్ మార్కెట్ లో. ఎవరు అరికడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఒక మంత్రి చెప్తాడు కంప్లీట్ గా మేము బాటిల్లో పోనీయమంటే ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు ఆపేది లేరు. అసలు ఇంకోటి ఏంటంటే ఆ ప్రభుత్వం దగ్గర కానీ, ఈ ప్రభుత్వం దగ్గర కానీ అసలు పరిపాలనకు సంబంధించిన బలమే లేదు. ఎందుకంటే చాలా అంశాలు చూసుకుంటే ఇప్పుడు సిలిండర్ ఇప్పుడు ఒక దిక్కో కొరత లేదు అంటారు. మళ్ళీ వీళ్ళే హోటళ్లు కానీ, అదే విధంగా అయితే సిలిండర్ విషయంలో కానీ ఇప్పుడు 21 రోజులు 25 రోజులు సిటీలో అవుతుంది. అదే విధంగా 35 రోజులు 40 రోజులు గ్రామాల్లో గ్యాస్ ఇవ్వట్లేదు. అదే విధంగా ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన పెట్రోలియం శాఖ మంత్రి, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అసలు ఎక్కడున్నాడో, ఎవరితో మాట్లాడుతాడో ఎవరికి తెలుస్తలేదు. అదే విధంగా భారత అవసరమైన చమురులో ఇప్పటికి కూడా, ఎందుకంటే చాలా విషయం చాలా డీప్ విషయం. ఈ విషయం దేశ ప్రజలకు అందరూ తెలవాలి. అసలు 80 నుంచి 80% ఇంకా దిగుబడి మీదే ఆధారపడి ఉన్నది భారతదేశం. ఇది ముడి చమురు. ఎందుకంటే ఇప్పుడు 2013-14 37 MT అంటే మిలియన్ టన్నులు అంటే దిగుమతి చేసుకుంది. మనం దేశీయంగా ఉత్పత్తి చేసింది. దేశీయంగా వాస్తవంగా పెరిగితేనే ఇప్పుడు మనం వాస్తవంగా దిగుమతి మీద ఆధారపడం. ఏ దేశమైనా దిగుమతులు తగ్గితే దాని ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. ఎందుకంటే దేశీయంగా ఉత్పత్తులు అవుతాయి కాబట్టి. 13-14లో 37 MT, అదేవిధంగా 14-15లో 37 MT, అదేవిధంగా 15-16లో 36 MT ఇక్కడ పెరిగింది. అదేవిధంగా 16-17లో 36, అదేవిధంగా 17-18లో 35 MT, అదేవిధంగా 18-19లో 34 MT, అదేవిధంగా 19-20లో 32 MT, దాని తర్వాత 20-21లో 30 MT తగ్గుతూ వస్తుంది చూసుకోండి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21-22లో 29 MT, అదేవిధంగా 22-23లో 29 MT, అదేవిధంగా 23-24లో 29 MT. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు తీసుకున్న తర్వాత మేము దేశీయంగా ఉత్పత్తులు అమ్మేస్తాం, చమురును నిల్వలు అమ్మేస్తాం, చమురును ఇక్కడనే సృష్టిస్తాం, బంగాళాఖాతంలో అది దొరికింది, ఆ సముద్రంలో ఇది దొరికింది అని చెప్పి గప్పాలు కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు? ముఖ్యంగా ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్ అని తీసుకొచ్చి 20 లక్షల కోట్లు ఎవరి ముక్కులో పెట్టలో తెలియదు. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే ఆత్మ నిర్భర్ ఎనర్జీ పాలసీ అని మేము దేశీయంగా ఉత్పత్తిని పెంచి ఏదైతే గ్యాస్, అదే విధంగా ఈ చమురు ఉత్పత్తులను పెంచుతామని లక్షల కోట్లు ఖర్చు పెట్టిందండి. ఆ లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి చేసింది ఏంది? ఇప్పుడు బీజేపీ రాకముందు 85% దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా బీజేపీ వచ్చిన తర్వాత కూడా 85% అయితే దిగుమతి చేసుకుంటున్నాం. సో దీని వల్ల దేశానికి ఏమొచ్చింది? ఈ వీళ్ళ పరిపాలన గాని వాళ్ళ పరిపాలన గాని చూసుకుంటే ఏదైనా 22, 23, 24, 29 దాకానే మెట్రిక్ టన్ల ఉత్పత్తి దేశీయంగా అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు గ్యాస్ విషయంలో కూడా 50%
బయట దేశాల మీద ఆధారపడాలి. 50% ఇక్కడ చూస్తున్నది. సరే, ఈ 50% ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడు 50% ఆగిపోయింది. సో 100 మందిలో ఒక వాస్తవంగా చెప్పినప్పుడు 50 మందికే సరిపడా ఇక్కడ గ్యాస్ ఉన్నది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే దేశంగా చమురుకు సంబంధించి కంప్లీట్ గా 35% మనకు మాత్రమే వస్తున్నది. ఎందుకంటే 50% ఆగిపోయింది కాబట్టి మనం 85% బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ పడవలు వచ్చినాయి, ఈ పడవలు వచ్చినాయి కూడా 3 పడవలు, ఫస్ట్ 2 పడవలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ 4 పడవలు వచ్చినాయి అంటున్నారు. అది బయలుదేరినాయని చెప్తున్నారు. వస్తున్నాయా రావట్లేదా అన్న విషయం కూడా వచ్చినా కూడా 8-9 రోజులకి అవుతాయి, ఆఖరికి ఒక 20 రోజులకి అవుతాయి అంతే తప్ప. కానీ దేశీయంగా అదే విధంగా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ సరిగ్గా లేక, ఎందుకంటే వాజ్పేయి తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించిన నాదుడే లేడు. ఎందుకంటే అటు దాదాపు 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ గాని, దాని తర్వాత వచ్చిన ఈ మోడీ ప్రభుత్వంలో గాని వాజ్పేయి గారు సరే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఆయిల్ సంబంధించి రిజర్వ్ తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు మోడీ ఏం తీసుకురాలేదు అంటే వాజ్పేయి కంటే తిరిగా కూడా ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని కూడా ఇంకోటి ఏంటంటే చాలా అంశాలు ముందు తీసుకొచ్చినప్పుడు చాలా అన్యాయం జరిగింది దేశానికి. 1 కాదు 2 కాదు, అసలు చాలా అంశాలు మాట్లాడుకుంటే ఈ రోజు ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఎవరండి? ఇప్పుడు 1991 లో 90s లో యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా కూడా మొత్తం దేశం అంతా ఇబ్బంది పడ్డది. వాస్తవంగా గ్యాస్ గానీ అదే విధంగా డీజిల్ పెట్రోల్ లేక ఇబ్బంది పడ్డది. మరి గతంలో ఉన్న పరిస్థితులను చూసుకొని మేలుకోవాలి కదా. 90 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇన్ని సంవత్సరాలు అయితే ఓన్లీ విశాఖపట్నం అదే విధంగా మంగళూరు, పాడూరు ఈ 3 దిక్కులే ఉంటాయా? లేకపోతే వాటి సామర్థ్యం ఎందుకు పెంచలేదు? ఓన్లీ 5.33 అంటే వాస్తవంగా ఏంటంటే రోజుకు వాస్తవంగా చెప్పాలంటే చాలా అంశాలు మనం లెక్క పెట్టుకుంటే చాలా అంశాలు ఉంటాయండి. ఇప్పుడు చిన్న విషయం చెప్తా, ఎందుకంటే ఉన్న విషయాల గురించి చెప్తా. మొత్తం రిజర్వ్ ఏదైతే 5.33 MMT అనేది ఇంత ముందు కూడా చెప్పారు. రోజు వినియోగం 0.67 MMT అంటే ఇది ఓన్లీ 8 రోజులే వస్తుందండి. ఈ విధమైన పరిస్థితుల్లో దేశానికి వీళ్ళు ఏం చెప్తారండి? పెట్రోల్ వాస్తవంగా రోజుకు 20 కోట్ల లీటర్లు మనకు కావాల్సింది. అదే విధంగా డీజిల్ 40 కోట్ల లీటర్లు కావాలి. అదే విధంగా LPG 50 లక్షల సిలిండర్లు కావాలండి రోజుకు. అదే విధంగా గ్యాస్ 190 MMSCM కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కరువు ఉన్నది, కరువు లేదని ఎట్లా చెప్తారండి? అసలు ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఉన్న రిజర్వ్స్ ఓన్లీ 8 రోజులకే సరిపోతాయి, కానీ మీరు 2 నెలల దాకా లేదు అని ఎట్లా చెప్తారు? ఈ విధంగా ఇంకోటి ఏంటంటే దేశంలో కరోనా లాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే కరోనాను ఏ విధంగా పనిచేసినామో అందరూ కూడా తెలుసు. ఎందుకంటే దేశంలో మొత్తం కోవిడ్ వ్యాక్సిన్లు ఫస్ట్ ఇవ్వకుండా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల దేశంలో ఎక్కువ సావులన్న విషయం కూడా అందరికీ తెలుసు. అవి ఏ విధంగా ఎంత అన్నది కూడా చెప్తా. ఎందుకంటే కోవిడ్ టైంలో కనీసం మీరు రోజువారీ కూలీలకు ఇతర రాష్ట్రాలకు పంపనీకి కూడా ₹1 కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మంది చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఇళ్లకు పంపింది. అదే విధంగా నడుచుకుంటా పోతా ఉంటే రోడ్ల మీద ఎంతమంది చచ్చిపోయారండి? దీనికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? కనీసం వాళ్ళకు ఒక వెహికల్ పెట్టలేవా? ఇలాంటి అసమర్థ పరిపాలన. ఎందుకంటే భక్తి ఉండాలండి, అంధభక్తి ఉండదు. ఇప్పుడు బీజేపీ విషయంలో భక్తి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్నారు, దానికి కాదంటే అవి ఉంచుకొని మొత్తం 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇవే కొనసాగిస్తామంటే కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసింది, బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని మంచి పనులు చేసింది, అది ఆడికే. ఎందుకంటే అది మొత్తం చూసుకొని మేము అది చేసినాం ఇది చేసినాం, కాశ్మీర్ లో అది చేసినాం, దాని తర్వాత మరి కాశ్మీర్ లో నువ్వు అది చేసినావు, మరి తర్వాత మణిపూర్ లో ఏం చేసినావు, దాని తర్వాత యూపీలో ఏం నడుస్తున్నది? ఇలాంటి పరిస్థితి. దేశంలో అందరూ సమానంగా చూసుకుంటున్నావా? అందరూ సమానంగా చూసుకుంటలేవు. నువ్వు ఉన్న కాడ ఒకలాగా, లేని దగ్గర ఒకలాగా. అదే విధంగా కులాల మధ్యలో మతాల మధ్యలో విద్వేషాలు ఒకటి ప్లస్ ఉంటది, ఒకటి మైనస్ ఉంటది, ఒకటి మంచి చేస్తే ఒకటి అవి జరిగాయి. బట్ ఏంటంటే ఒకటి తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. అసలు నిల్వలున్నాయి పుష్కలంగా అని చెప్పినా కూడా మన దగ్గర అయితే ఎంత క్రైసిస్ వస్తుంది, జనాలు ఎంత ఎగబడుతున్నారో చూస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు? సునీత గారు, ప్రజలకున్న ముందు జాగ్రత్త ప్రభుత్వం లేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, క్లియర్ గా జనాలకు అర్థం కావాలి. ఎందుకంటే ఇది ఏదో గొట్టులాగా ప్రజలకు అర్థం కాని విధంగా చెప్తే కూడా ప్రజలు అర్థం చేసుకోలేరు. చలికాలం వస్తే ఏం చేస్తామండి? మీరైనా మేమైనా స్వెటర్ ఉన్నదా చూసుకుంటాం ఇంట్లో, లేకపోతే ఒకటి కొనుక్కుంటాం. దాని తర్వాత ఎండాకాలం వస్తే గొడుగు. వాస్తవంగా ఏంటంటే పరిస్థితి ఇంట్లో ఏసీ ఉన్నదా, లేకపోతే దాని తర్వాత కూలర్ ఉన్నదా, లేకపోతే ఫ్యాన్ ఉన్నదా? కొంచెం ఉన్నోళ్ళు అయితే ఏసీ కొనుక్కుంటారు, లేని వాళ్ళు అయితే ఫ్యాన్ తో సరి పెట్టుకుంటారు. అదే విధంగా వర్షాకాలం వస్తే ఇంట్లో గొడుగు ఉన్నదా, లేకపోతే గొడుగు కొనుక్కుంటాం. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు ప్రజలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు డీజిల్ పెట్రోల్ తీసుకుంటారు, ముందు జాగ్రత్త. ప్రభుత్వానికి లేని జాగ్రత్త ప్రజలకు ఉన్నది. ఎందుకంటే లేదంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలు సరిపడా అందరికి సరిపడా పెట్రోల్ ఎట్లుంటది, డీజిల్ ఎట్లుంటది?
నేను ఒకటి చెప్తా వినండి నేను ఒకటి చెప్తా వినండి. మోడీ స్టేట్మెంట్ తర్వాత సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఎందుకంటే కరోనా పర్మనెంట్ పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి, ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు బయటికి తిరగడానికి, ఇంటికి పోనీకి, కూరగాయల మార్కెట్ అటో ఇటో పోనీకి ఖచ్చితంగా డీజిల్ అవసరం ఉంటుంది. 2 నెలలు ఇంట్లో ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రజలకు నువ్వే చెప్తావు, కొరత లేదని నువ్వే చెప్తావు. దాని తర్వాత కొరత వచ్చే ప్రమాదం ఉన్నట్టు నీ వాస్తవంగా చూసుకుంటే నిల్వల లెక్కలు తీస్తే మాత్రం 8-9 రోజులకే ఉన్నాయి, ఆఖరి 10 రోజులకే ఉన్నాయి, మళ్ళీ 3 నెలలు అని చెప్తారు. నేను లెక్కలతో సహా చెప్తున్నాను కానీ దేశంలో ఉన్న ఆయిల్ నిల్వల గురించి లెక్కలతో సహా చెప్పిన అది 8 రోజులు 10 రోజులకే, ఆఖరికి కొంచెం కఠినంగా వాడుకుంటే ఓ 20 రోజుల దాకా యూజ్ అవుతుందండి. అంతే తప్ప కానీ 3 నెలలు అన్న మాట తప్పు. ఇంకోటి ఏంటంటే ప్రజలను ఇంకా బఫూన్లు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న విషయాలు చెప్పి, ఎందుకంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మీరు అయితే ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుకుంటారా, లేకపోతే వివిధ అంశాలు వాడుకుంటారా, కట్టెలపై వాడుకుంటారా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుంది, చాలా నిశ్చిగ్గైన మాట. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి, అసలు హిందీ కూడా సరిగ్గా రాదు. అసలు ఆగు భుజానా అంటాడు, ఆగు జలానా కూడా తెలియదు. ఆగు భుజానాకు ఆగు జలానాకు కూడా సంబంధం లేనివాడు ముఖ్యమంత్రికి మా దరిద్రం. మనం ఏం చేస్తాం, ఇతిహాసకే దినకు జారే అంట. ఇతిహాసం అంటే ఏంటిదండి? ఇతిహాసాలు ఏం చెప్పినాయి? ఇతిహాసాలు మంచిని నేర్పినాయి, ఇతిహాసాలు మనకు జీవన విధానం నేర్పినాయి. ఇతిహాసాలకు వాస్తవంగా 2 రాళ్లు కొట్టడానికి సంబంధం ఏంటిదండి? 2 రాళ్లు ఎప్పుడు కొట్టున్నారండి? ఆది మానవులు కొట్టుకున్నారు. ఆది మానవుల పరిస్థితి కూడా తెలియదు. ఆది మానవులు ఎప్పుడు రాయి కొట్టి అగ్ని పుట్టించడం కూడా తెలియదు. ఇతిహాసకు జారే దోనో ఓ పత్తర్కు లగాకే ఆగు భుజానా అంట. ఆగు భుజానా ఏంటండి? ఆగు భుజానా కదా, ఆగు జలానా అంటారు దాన్ని. అది కూడా తెలియకపోతే నేనేం చేస్తా అండి? ఇప్పుడు అందరూ విజ్ఞులేండి అని అందరూ తెలుసుకోవాలి విషయాలు. హిందీ వస్తే హిందీ మాట్లాడు, లేకపోతే బ్రహ్మాండంగా తెలుగులో మాట్లాడు. ఉడదంటాడు హిందీ ఛానల్ ఉడవ మాట్లాడు. నాకు హిందీ రాగా కూడా హిందీ వచ్చిన వాళ్ళు పంపి ఒక మంత్రిని. నీకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా, ఏ హిందీ వచ్చిన మంత్రులు ఉన్నారు, ఇంగ్లీష్ వచ్చిన మంత్రులు ఉన్నారు. శ్రీనివాసరావు గారు ఇప్పుడు రామ్మూర్తి గారు చాలా బాగా గణాంకాలు చెప్పిండ్రు దేశ విషయం గురించి, అన్ని విషయం గురించి. ఫస్ట్ ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే 91లో ఉన్నటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కాదండి. అటల్ బిహారీ వాజ్పేయి 97లో ప్రధానమంత్రి అయ్యిండ్రు. 91లో అప్పుడు ఉన్నటువంటి యుద్ధం వచ్చింది మీ అప్పుడే అండి. నేను చెప్పింది వాజ్పేయి వచ్చిన తర్వాత 90లో నేను చిన్న కంక్లూడ్ ఇస్తున్నా. ఎందుకంటే వాజ్పేయి వచ్చిన తర్వాత 3 పెట్టిండు, దాని తర్వాత మీరు పెట్టలేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. శ్రీనివాస్ గారు చెప్పండి. మీ ముఖ్యమంత్రి కాదండి, మన ముఖ్యమంత్రి. మన ఇజ్జత్ పోతుంది, ముఖ్యమంత్రి ఇజ్జత్ పోతే మన ఇజ్జత్ పోయినట్టే, అందరి ఇజ్జత్ పోయినట్టే అండి. మీ ముఖ్యమంత్రి ఎట్లా అంటారండి? అంటే ఇప్పుడు మీరు స్టేట్మెంట్ పాస్ చేస్తారు, క్లారిటీ తీసుకుందాం. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇక్కడ చర్చ కాదు కదా. ఆయన మాట్లాడింది గ్యాస్ గురించి, ఆయన గ్యాస్ గురించి, పెట్రోల్ గురించి మాట్లాడింది, వేరే అంశం కాదని మాట్లాడింది. రైట్. ఓకే, ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, సో చూస్తున్నారు, ఒకటి ఏంటంటే సింపుల్ గా సరే పెట్రోల్ కి సంబంధించి, పెట్రోల్ డీజిల్ సంబంధించి ఆల్రెడీ తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి, అనవసరంగా వెళ్ళి ఈ 3 times ఎక్కువగా నిన్న చూస్తే సేల్స్ కూడా, పెట్రోల్ సేల్స్ 3 times ఎక్కువైంది. నార్మల్ గా జరిగిన దానికన్నా ఎక్కువగా జరిగింది. అంటే భయపడుతున్నారు. ఆబ్వియస్లీ ఇందాక రామ్మూర్తి గారు అన్నట్లు ప్రజలకి ముందు జాగ్రత్త ఎక్కువే, కరెక్టే. ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒకటి మాట్లాడాలంటే కూడా పెట్రోల్ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కూడా ఉన్నాయి. ఇన్ కేసు అది ఒకవేళ జిఎస్టీలోకి కంక్లూడ్ చేస్తే కేంద్రానికే వెళ్తుంది, అప్పుడు 100% కేంద్రమే బాధ్యత తీసుకుంటుందంటే ఏమో అనుకోవచ్చు. బట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఇంత క్రైసిస్ ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందా? ఈ విషయంలో ఇక్కడ కూడా ఫెయిల్ అయింది అనుకోవచ్చా రాష్ట్ర ప్రభుత్వం? పెట్రోలు, డీజిల్, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి అధికారాలు లేదా పరిమితులు అనేటువంటివి చాలా స్వల్పం. ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూ ఉంటే అటువంటి వాటిని నిరోధించేటువంటి బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది తప్ప వాటి కేటాయింపు గాని లేకపోతే సరఫరా విషయాల్లో గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి చొరవ గాని బాధ్యత గాని లేదు. మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. అడగొచ్చు, మా రాష్ట్రానికి ఇంత నిల్వలు, ఇంత గ్యాస్ అవసరం ఉంది, లేదా ఇంత పెట్రోల్ అవసరం ఉంది, సరఫరా చేయమని చెప్పేసి అడగటం తప్ప డిమాండ్ చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం అంతా మానిటర్ చేస్తూ ఉంది.
అందుకని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు, తెలంగాణలో గ్యాస్ కొరత లేదని చెప్పారు. ఎట్లా చెప్తారండి? గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పుడు మరి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇప్పించలేకపోయారు మరి మీరు? అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా జనాన్ని తప్పుదారి పట్టిస్తే ఆ నెపం ఎక్కడో తమ మీద ఎక్కడో పడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కొరత లేదని చెప్పింది. మరి ఇద్దరు దొందే అన్నట్టుగా జనం అనుకుంటారు కదా. రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ విధంగా ఎందుకు చెప్పాలి? మానిటర్ చేస్తున్నాము, ఈ కొరత ఉన్నది, కమర్షియల్ సిలిండర్లకు కొరత ఉన్నది అనేటువంటి మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి వచ్చిందా? రాలేదు. అంతా బాగానే ఉంది, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పారు. మరి ఇంకా అప్పుడు బీజేపీకును కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముందని రామ్మూర్తి గారు అంటే తప్పే ఉంది. అందుకని పాయింట్ అది కాదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. అలా చెప్పకుండా ఇప్పుడు మీరు అన్నారు రాష్ట్రాలకు కూడా ఆదాయం వస్తుంది కదా అని. రాష్ట్రాలకు కూడా ఆదాయం ఇచ్చే మాట నిజమే, కానీ కేంద్రానికి ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, 30 లక్షల కోట్లు ఏడాదికి సెస్సుల పేరుతోటి లీటర్కి 30 రూపాయల వరకు పెంచి సెస్సుల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక్క పైసా ఇవ్వట్లేదు. దానికి తోడు గ్యాస్ మీద గతంలో జిఎస్టీ లేదు, ఇప్పుడు జిఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది, సరే రాష్ట్రాలు కూడా జిఎస్టీ వస్తుంది. అందుకని అసలైనటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. రెండోది, కరోనా అనేటువంటిది మనకి చెప్పొచ్చినటువంటిది కాదు, మనం ఊహించింది కాదు. లేకపోతే ఎట్లా వచ్చిందో, ఎటువైపు నుంచి వచ్చిందో, గాలిలో వచ్చిందో లేకపోతే ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. కానీ పశ్చిమాసియా యుద్ధం అనేటువంటిది ఎప్పటి నుంచి అండి? 3-4 నెలల నుంచి నడుస్తున్నటువంటిది. అమెరికా వాడు మేము దాడి చేస్తామని చెప్పేసి వాడు చెప్పడం, మీరు దాడి చేసేట్లయితే మేము ప్రతిఘటిస్తాము, హార్మూజ్ జలసంధిని కూడా అవసరమైతే మూసేస్తామని ఇరాన్ వాడు చెప్పడం. ఈ దాడులు ప్రారంభానికి కాకముందు ఒక నెల 15 రోజుల క్రితం మొత్తం అమెరికా అంతా యుద్ధ నౌకలన్నింటినీ కూడా మధ్యధరా సముద్ర తీరానికి లేదా ఇరాన్ సమీపానికి సమీకరించడం, ఇవన్నీ తెలిసిన తర్వాత ఏ క్షణమైనా అమెరికా వాడు దాడి చేస్తాడు, సంక్షోభం వస్తుంది అనేటువంటిది కామన్ సెన్స్ ఏ మాత్రం మెడ మీద తలకాయ ఉన్నవాడు ప్రతి వాడు ఊహించాడు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి? అదనంగా గ్యాస్ దిగుమతి చేసుకుందా? లేదు. అదనంగా ఏమన్నా చమురు దిగుమతి చేసుకుందా? లేదు. ఏం చేస్తున్నట్టు? తీరిగ్గా 23 రోజుల తర్వాత సంక్షోభం గురించి 25 రోజుల తర్వాత 23 రోజుల తర్వాత ఏమో పార్లమెంట్ లో మాట్లాడతారు, 25 రోజుల తర్వాత ఏమన్నా అఖిలపక్ష సమావేశం పెట్టి జనాన్ని భయపెడతారా? ఏం పాలనండి ఇది? ఏం బాధ్యత? జవాబుదారీతనం? ఏం జవాబుదారీతనం? చెప్పేదేదో పార్లమెంటు మొదటి దాడులు ప్రారంభమైనటువంటి 1-2 రోజుల్లోనే పార్లమెంట్ లో పశ్చిమాసియా సంక్షోభం గురించి చర్చించాలి అని చెప్పేసి పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇస్తే ప్రతిపక్షాలు కుదరదు, దాన్ని చర్చించడానికి ఏం లేదు, అంతా బానే ఉంది అని చెప్పేసి తిరస్కరించింది ఎవరు? ఈ నరేంద్ర మోడీ సర్కారే కదా. మరి అదే వాళ్ళు అప్పుడు తిరస్కరించి 25 రోజుల తర్వాత జనాన్నంతా భయపెట్టి కరోనా పరిస్థితి అంటే లాక్డౌన్ అనుకున్నారు. సోషల్ మీడియాలో అదిగో పులంటే ఇదిగో తోకని చెప్పినట్టే సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గారు కరోనా అన్నారు కనుక ఇంకా లాక్డౌన్. ఇదే కదా జరిగింది. అందుకని ఇప్పుడు మన రామ్మూర్తి గారు చెప్తున్నారు, ఇప్పుడు గతంలో కరోనా వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్దని చెప్పినటువంటి ముఖ్యమంత్రుల గురించి మనం చెప్పాలి. మరి ఆయన ఏమన్నా డాక్టర్ అప్పుడు కాదు కదా. అందుకని విమర్శించవచ్చు, మన రేవంత్ రెడ్డి గారినైనా ఎవరినైనా విమర్శించవచ్చు, కానీ మనం కూడా గతంలో అలాంటి చేసామనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా పారాసిటమాల్ వేసుకుంటే పోద్దని చెప్పారు కదండి. చెప్తాను దాని గురించి కూడా చెప్తాను. ఒక నిమిషం రామ్మూర్తి గారు, ఒక నిమిషం పాయింట్ కంక్లూడ్ చేయనివ్వండి. నెక్స్ట్ నేను మీ దగ్గరికి వస్తాను. చెప్పండి కోటేశ్వరరావు గారు. ఎదుటి వాళ్ళని మనం అనేటప్పుడు మనం కూడా ఒకసారి గతాన్ని వెనక్కి చూసుకోవాలని చెప్పడమే నా ఉద్దేశం, అంతే తప్ప మీరు కారణాలు చెప్పక్కర్లా. అందరూ మీరే కాదు చాలా మంది చెప్పారు పారాసిటమాల్ అని, అందరిలో మరి డాక్టర్లు కాదు కదా. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో దీన్ని సరిదిద్దాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఎష్యూరెన్స్ అసలు నమ్మే పరిస్థితి లేదండి. జనం ఏం చెప్పినా గానీ జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. జనాన్ని తప్పట్టం కాదు మనం చేయాల్సింది, నాయకత్వం వైఫల్యం వచ్చి
ప్రధానమంత్రి గారు అఖిలపక్ష సమావేశంలో చెప్పకుండా ఏముంది ఆయనకి, ఆయన ఏం చేసిన పని, నన్ను చేసిన పని ఏంటో చెప్పమనేంటి, పోనీ రాజకార్యం ఏంటో ఏమి లేదు. వాడేమో పాకిస్తాన్ వాడేమో నేను మధ్యవర్తిత్వం వహిస్తాను ఇరాను అని చెప్పేసి చెప్తా ఉంటే అదేంటంటే అదంతా దళారీతనం అంట. దళారీతనం మరి వాళ్ళు అదే కనుక దళారీతనం అయితే మరి మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం కదా ఆంధ్రప్రదేశ్ లో. మరి మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీను తెలుగుదేశం మధ్య సయోధ్య కుదుర్చారు కదా, అది దళారీతనమేనా? ఎంత ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ బీజేపీ ఎంత ఇచ్చింది దళారీకి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎంత ఇచ్చింది? అందుకని మనకి అందని ద్రాక్ష పుల్లన అన్నట్టుగా మనల్ని ఎవడు పిలిచేవాళ్ళు లేడు ఇప్పుడు. ఎందుకంటే మనం అమెరికా వైపు ఉన్నాం అనేటువంటిది జనానికి సందేశం. మనల్ని ఎవడు నమ్మడు, ఇరాన్ నమ్మదు మనల్ని, మనకు మిత్రదేశంగా ఉన్నట్టు చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ మనల్ని పట్టించుకోడు, ఎక్కడికి పోతాడు, మన దొడ్లోనే ఉంటాడు నరేంద్ర మోడీ అని చెప్పేసి. అందుకని అటువంటి సిచ్యువేషన్లు ఆ విధమైనటువంటి చౌకబారు దళారీ, మనం దళారీ పని చేయం, ఎవడు బీచాడు మనల్ని. అందుకని గౌరవప్రదమైనటువంటి భాష కానీ లేకపోతే ఆ విధమైనటువంటి లేకపోయినట్లయితే ఇవాళ అదే పరిస్థితి. తాడే పామై కరుస్తుంది అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అంశాలు ఇవాళ ఆయనకి ఎదురు తిరుగుతున్నాయి. ఎందుకని అబద్ధాలు చెప్పి 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 జనాన్ని బ్లఫ్ చేసిన కారణంగానే నిజం చెప్పిన నమ్మని పరిస్థితి అని నేను ముందే చెప్పాను. అందుకనే ఓకే అండి. ఎస్ రామూర్తి గారు ఇప్పుడు చెప్పండి మీ సబ్మిషన్. నేను 2 అంశాలు చెప్తా అండి. సరే, కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలకు నేను కౌంటర్ ఇవ్వను. సరే, గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా ధైర్యం చెప్పిండో కరోనా టైంలో ఆయన మాటలకు, ఆయన వాస్తవంగా ఆయన ప్రెస్ మీట్ కోసం కొన్ని కోట్ల మంది వెయిట్ చేసిళ్ళు. ఆయన చెప్పినట్టు విన్నారు కాబట్టి వాస్తవంగా తెలంగాణలో కొంత కంట్రోల్ చేయబడ్డది. సరే, అందరూ వాస్తవంగా కోవిడ్ వచ్చినప్పుడు పారాసిటమాల్, సర్ది గోళీ అవి వేసుకున్నారు. ఆఖరికి ఆయన చెప్పింది అన్నది కూడా అందరికి తెలుసు. ఎందుకంటే కొంతమంది హాస్పిటల్లో పోయిన వాళ్ళు అయితే విపరీతమైన స్టెరాయిడ్స్ ఎక్కించుకొని ఏ విధంగా భయభ్రాంతులకు గురై చనిపోయిన విషయం కూడా తెలుసు. వాస్తవంలో గణాంకాలు చూసుకున్నా ఇంట్లో కోవిడ్ వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు బతికిళ్ళు, హాస్పిటల్ పోయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. సరే, ట్రీట్మెంట్ సరిగ్గా ఉన్నదా లేదా అన్న తర్వాత ముస్తే, ఎందుకంటే స్టెరాయిడ్స్ కానీ అదే విధంగా హాస్పిటల్ వాతావరణం చూసి భయభ్రాంతులకు గురై కూడా చాలా మంది చచ్చిపోయారని ఒక గణాంకాలు చెప్తుంది. అదే విధంగా రాష్ట్రానికి ఉన్న పెను ప్రమాదం ఏంటంటే మహాలక్ష్మి పథకం ద్వారా. ఎందుకంటే కొంతమందికి మేము 40 లక్షల కుటుంబాలకు మేము 500 రూపాయలు పే చేస్తామంటారు. మరి ఎవరు పే చేస్తారో శ్రీనివాసరావు గారు కడుతున్నారు, కోటేశ్వరరావు గారు, రామూర్తి కూడా కడుతున్నారు, అదేవిధంగా మీరు కూడా కడుతున్నారు. సరే, మనం కూడా పేదోలేమో, మనం పెద్ద లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళం కాదు, ఎకరాల భూమి వాళ్ళం కాదు. సరే, ఉన్న వాళ్ళకైతే వాస్తవంగా సరే అది వదిలేద్దాం. అదేవిధంగా రోజుకు 180 కోట్లు అయితే పేమెంట్ చేయాలని, ఏది ఫ్రీ గ్యాస్ సంబంధించి ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో సరే అది వదిలేద్దాం. సరే, ప్రభుత్వం నుంచి 27 నెలలుగా ఎంత పెండింగ్ ఉన్నది అంటే 4,860 కోట్లు 27 నెలలకు వాస్తవంగా ఫ్రీ గ్యాస్ సంబంధించి 500 రూపాయలు పేమెంట్ చేయాలి. అంటే నెలకు 180 కోట్లు. సరే, ప్రభుత్వం ఎంత ఇచ్చిందా ఇప్పటి వరకు? 227 కోట్లు మాత్రం పేమెంట్ చేసింది. సో 4,633 కోట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నది. సో ఇది చాలా పెను ప్రమాదం. ఇప్పుడు గ్యాసెస్ సరిగ్గా లేదంటే ఇక ఫ్రీ గ్యాస్ వల్ల కూడా అతలాకుతలమే ప్రమాదం. ఫస్ట్ మొత్తం దేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటిసారిగా ఎఫెక్ట్ పడేది మనకు. అదే విధంగా కేంద్రం ఎంత బోగస్, ఏ విధంగా జనాలను మోసం చేస్తుందంటే ఇప్పుడు బ్యారెల్ రేటు వాస్తవంగా చూసుకుంటే 90 నుంచి 120 దాకా ఉందండి బ్యారెల్ రేటు. వాస్తవంగా ఏంటంటే డాలర్లో ఉంటుంది బ్యారెల్ రేట్. ఇప్పుడు కోవిడ్ టైంలో ఈ నిల్వలు కొన్నారండి. ఎన్ని రూపాయలకు కొన్నారు, ఎన్ని డాలర్లకు కొన్నారంటే బ్యారెల్ రేటు 19 ఏదైతే డాలర్లు ఉన్నప్పుడు కొన్నారు. సో దాని ప్రకారము ఇప్పుడు రేట్ ఎంత ఉండాలండి అంటే ఈ రేట్ బ్యారెల్ రేట్ ప్రకారమే వాస్తవంగా ఓపెన్ మార్కెట్ లో రేట్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే నిల్వలు తీసుకొచ్చి ప్రజలకు ఏదైతే లీటర్ల పోస్తుందో అది మాత్రం $19 కొన్నది. ఈ $19 కొన్న బ్యారెల్ రేట్ సంబంధించి మళ్ళా సేమ్ $100 చిల్లరకు అమ్మితే ఏ విధంగా మోసం చేస్తున్నది, ఏ విధంగా దగా చేస్తున్నది, ఏ విధంగా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. లేదండి, మీకు అర్థం అవ్వట్లేదు. ఏదైతే నిల్వలు ఉన్నాయో నిల్వలు కొన్నది. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లియర్ చెప్పినా కదా, విశాఖపట్నంలో గాని, మంగళూరులో గాని, పాడూరులో గాని 5.33 MMT ఉంది కదా అండి. ఈ MMTకి సంబంధించి వీళ్ళు కొన్నది కరోనా టైంలో మొత్తం నింపేసి అది ఎంత అంటే కరోనా టైంలో యూసేజ్ తక్కువ ఉన్నది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ లో ఉన్నావు కాబట్టి బయటికి వెహికల్స్ రాలేదు కాబట్టి రేటు తగ్గింది. రేటు తగ్గితే ఎక్కువ కొనుక్కున్న టైంలో వీళ్ళు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వము ఈ 5.33 నిల్వలు
కొన్నది ఎంత అంటే $19 కొన్నది పర్ బ్యారెల్. సో దాని ప్రకారం ఇప్పుడు ఓపెన్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ రేటు ప్రకారమే నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎప్పుడైనా కూడా బ్యారెల్ రేట్ పెరిగితే ఓపెన్ మార్కెట్ లో ధర పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ ఇక్కడ తగ్గట్లేదే, ఇంత ఘోరమైన పరిస్థితి. సరే మీరు పాతది ఇస్తున్నారా కొత్తది ఇస్తున్నారా అది కూడా క్లారిటీ చెప్పరు. పాతది ఇస్తానో పాత ప్రకారం లెక్క ఉండాలి, కొత్తది ఇస్తున్నా కొత్త ప్రకారం లెక్క ఉండాలి. అంతే తప్ప కానీ ప్రజల నుంచి ఈ విధంగా దోపిడీ చేసిన ఏంటంటే అంటే ప్రజలు సబ్మిషన్ ఉందంటే కోటేశ్వరరావు గారు. సబ్మిషన్ కాదండి, వివరణ ఒకటి ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చింది మన్మోహన్ సింగ్ హయాంలో గ్యాస్ మీద లేదా డీజిల్ పెట్రోల్ మీద సబ్సిడీ ఇచ్చింది. వీళ్ళు సబ్సిడీ ఎత్తేసి అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగితే మేము ధరలు పెంచుతాం, ధరలు తగ్గితే ధరలు తగ్గిస్తాము అని ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ధరలు పెంచడం తగ్గించడం 1 పైసా 2 పైసలు 10 పైసలు ఇటువంటి విధానం అమలు జరిపారు. 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టారు అని చెప్తే అడిగేవాళ్ళు ఉన్నా చెప్పే నాదుడు లేడు. 2022 ఏప్రిల్ మొదటి వారంలో మనం కొనుగోలు చేసేటువంటి చమురు ధర $105 వరకు ఉంది. ఆ రోజు $100 నుంచి $105. అప్పుడు నిర్ణయించినటువంటి లీటర్ పెట్రోల్ $107 లేదా డీజిల్ $95. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్ కంటిన్యూ అవుతాం, స్టేబుల్ గా ఉంది. అదే ఈ మధ్యలో 2022 నుంచి మధ్యలో మనం కొనుగోలు చేసేటువంటిది $64 పట్టింది. సంక్షోభానికి ముందు $72-73 పడిపోయింది. మరి ఎందుకని తగ్గించలేదు? కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి కదా, ఒక్క పైసా తగ్గించలేదు. పోనీ సెస్సులు ఏమన్నా రద్దు చేశారా? సెస్సులు అనేటువంటివి తాత్కాలికంగా పరిమిత కాలానికి విధించేటువంటి సెస్సులు, కానీ శాశ్వతంగా వసూలు చేస్తున్నారు. మరి ఎందుకు తగ్గించలేదు? ఎవరైనా ఏ బీజేపీ నాయకుడైనా ఏ కేంద్ర ప్రభుత్వ పెద్దలైనా చెప్పారా మనకి? ఆ విధానాన్ని మీరే కదా ప్రవేశపెట్టింది. మీరు ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని మీరే రద్దు చేసి అంటే పట్టపగలు జనం దగ్గర జేబులు కొట్టేస్తున్నారు, పెట్రోల్ బంకుల దగ్గర జేబులు కొట్టేస్తున్నారు. అందరికీ అర్థమైంది. ఒక నిమిషం అండి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తానికి ఏంటంటే ఓఎన్జీసీ సప్లై చేస్తుంది. ఉత్పత్తి గానీ అదే విధంగా దిగుమతి గానీ ఓఎన్జీసీకి అధికారులు ఉంటాయి. ఓఎన్జీసీ వాస్తవంగా మోసం చేస్తున్నదని స్పష్టం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలది వాస్తవానికి పెద్ద పాత్ర ఉండదు. ఏదైతే గ్యాస్ విషయంలో కానీ ఇంతకుముందు కోటేశ్వరరావు గారు క్లియర్ చెప్పిండు, గ్యాస్ విషయం కానీ ఏదైతే ముడి చమురు విషయం కానీ పెట్రోల్ గ్యాస్ సంబంధించి కానీ ఈ అంశాలన్నీ వాస్తవంగా కేంద్ర పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఓఎన్జీసీ దేశంలో అందరినీ మోసం చేస్తున్నది. ఎందుకంటే తక్కువ రేటు కొన్నది కూడా తీసుకొచ్చి ఎక్కువ రేటుకి అమ్మడం అంటే చాలా ఘోరమైన పరిస్థితి కాదండి. ఇప్పుడు మనం చేస్తే నేరం అది. మనం తీసుకుపోయి గల్లబట్టి గప్ప బుద్ధి చెల్లేస్తారు. మరి వీళ్ళని వాళ్ళు చేయాలండి, వీళ్ళని వాళ్ళు చేయాలి. ఒక సామాన్యుడు చేస్తానో అది తప్పు. ఎందుకంటే ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటు అమ్మితే ఏం చేస్తారండి? ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటు అమ్మితే వాళ్ళని తీసుకుపోయి మరి వీళ్ళని వాళ్ళు నొక్కాలండి. శ్రీనివాసరావు గారు, సో మీరేం చెప్తారు? ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన పాయింట్ కూడా వాస్తవమే. ఎందుకంటే కూడా సరే అటు కేంద్ర ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయిందా ఏదైనా కూడా ఈ విషయంలో సరే మొన్న మీరు కూడా ఎందుకంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే మాట అన్నారు, క్రైసిస్ లేదు, అన్ని గ్యాస్ నిల్వలు అన్ని బాగానే ఉన్నాయని చెప్పడం కూడా ఒక రకంగా మీరు కూడా తప్పుదో పట్టిస్తున్నారా అన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే చెప్తుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి, అది కరెక్ట్గానే ఉన్నాయని చెప్పారు. కాకపోతే డిస్ట్రిబ్యూషన్ కి వచ్చే ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు రామ్మూర్తి గారు కోటేశ్వరరావు గారు అన్నదానికి మీ సమాధానం ఏంటి? మరి కమర్షియల్ సిలిండర్స్ ఎందుకు ఇస్తలేరు? ఉంటే చెప్పండి. నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు 20-25 రోజుల వరకే ఉన్నాయని రామ్మూర్తి గారు వారు లెక్కలు తీసి చెప్పిండ్రు. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం 245 రోజుల వరకు స్టాక్స్ గురించి ఏమి ఇబ్బంది లేదని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. స్టాక్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కానివ్వండి, అధికారం కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన అధికారం కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఎందుకోసం అంటే ఇవాళ కమర్షియల్ సిలిండర్స్ ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వము కమర్షియల్ సిలిండర్స్ మీద వాళ్ళు మేము ఇవ్వట్లేదు, డొమెస్టిక్ మీద మాత్రం మేము 25 రోజులు 30 రోజులు సమయాన్ని పెంచి ఇస్తున్నాం, కానీ కమర్షియల్ సిలిండర్స్ కి పూర్తి 50% తగ్గించారు.
తగ్గించడం వల్ల ఏర్పడినటువంటి సంక్షోభం. ఒకటి సింపుల్, మీరు అన్న పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకటి మీరు అన్నట్లు కరెక్టే, సరే ఈ విషయంలో అధికారాలు కేంద్రానికి ఉన్నాయి, మేము ఏం చేయలేం కదా అని చెప్తున్నారు, సరే వాస్తవమే. కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి క్లుప్తమైన సమాచారం మీరు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు మిస్ఫైర్ చేస్తున్నారు, ఎందుకు ద్వంద్వంగా వైఖరిస్తున్నారు అనేదే కదా. ఈ బ్లాక్ మార్కెట్ ఎందుకు మీరు కరెక్ట్ ఉంటే తెలంగాణలో బ్లాక్ మార్కెట్ ఎందుకు ఇంత స్థాయిలో ఉంటది? ఒకటి, బ్లాక్ మార్కెట్ ను పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. పూర్తిగా అయిందా లేదా అంటే ఎవరు కూడా దానికి స్పష్టత ఇవ్వలేరు. ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నది. అయినంత వరకు ఆంక్షలు పెట్టడం, వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లు కొనేసుకుంటున్నారు, బహిరంగంగానే జరుగుతుంది. మీరు ఆపట్లేరా అని అంటే ఎవరు చూస్తున్నారు కానీ ఎవరు ఆపట్లేరు. మీరేమో ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు, ఎక్కడ రిజల్ట్ లేదు. ఇంతవరకు పట్టుకున్నారు, దీన్ని సీజ్ చేశారు. బ్లాక్ మార్కెట్ ఎందుకు వచ్చిందండి? బ్లాక్ మార్కెట్ నన్ను ఒక్క నిమిషం ఆలోచన చేస్తే మీకు దాని విషయం చెప్తా. బ్లాక్ మార్కెట్ కారణం ఏంటండి? కమర్షియల్ సిలిండర్స్ ను ఇమీడియట్ గా 50% తగ్గించడం వల్ల డొమెస్టిక్ సిలిండర్స్ తీసుకుపోయి దాంట్లో ఫిల్ చేసుకొని చేయడం ఈ కార్యక్రమం జరిగింది స్టార్టింగ్ లో. దానికి కారణం ఏంటి? అసలు కమర్షియల్ సిలిండర్స్ యూటిలైజేషన్ ఎంత? 9%. 9% యూటిలైజేషన్ ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ ని సడన్ గా ఎందుకు బ్యాన్ పెట్టింది? అసలు ఎందుకు 50% ఎందుకు తగ్గించారు? దీనికి కారణం ఏంది? 50% మీరు తగ్గించడం వల్ల ఇమీడియట్ గా మార్కెట్ లో బ్లాక్ మార్కెట్ కానివ్వండి, ఇది కానివ్వండి ఏర్పడ్డది. ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్స్ తీసుకుపోయి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము 50% చేసిందని మీరే అంటున్నారు. మరి వాళ్ళు చేసినప్పుడు మీరు ముందస్తు జాగ్రత్తగా బ్లాక్ మార్కెట్ రైజ్ అవ్వకుండా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రకంగా నిఘా పెంచాలి. అక్కడ ఫెయిల్ అయినట్టే కదా. 100% పెంచారు, ఫెయిల్ ఏం కాలేదండి. 100% పెంచారు. పూర్తి స్థాయిలో ఎక్కడ నియంత్రణ జరగదు. 100% మీరే చెప్తున్నారు. ఎందుకు 50%, 60% జరగదండి. పూర్తి నియంత్రణ జరగదు. మీ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో జరిగేటువంటి అంశాన్ని నియంత్రించలేరు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరనో ఒక సంస్థ దగ్గరనో జరిగేటువంటి దాన్ని మాత్రమే నియంత్రించగలుగుతారు. ఫెయిల్యూర్ కాదండి, ఫెయిల్యూర్ ఏం కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది కదా. మీరు చేసిన ఈ కమెంట్ వల్ల ఎంత మంది ఇన్స్పైర్ అయిపోయి బ్లాక్ మార్కెట్ లో ఇంకెన్ని విచ్చలవిడిగా అమ్ముకుంటారో తెలుసా? మీరు కాదండి, మీరు 100% ఎవరు చేయలేరు. ఒకటి కేవలం అబద్ధం చెప్పడం కాదు. 100% బ్లాక్ మార్కెట్ కంట్రోల్ ఉందంటే 100% చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంతవరకు చేయాలి అని అనాలి కానీ మేము మొత్తం చేయలేము, ఇది ఇలాగే ఉంటది అన్నవి అయితే కరెక్ట్. 100% చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో అయ్యిందా అంటే దానికి చెప్పలేము. లేదండి రామూర్తి గారు, సమయం అయిపోయింది. రైట్, ఓకే, మంచి విషయం. మీరు ప్రయత్నం చేస్తామన్నారు కాబట్టి మంచి విషయం. చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం మొత్తం మీద అయితే అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ డిబేట్ ద్వారా. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్లకు సంబంధించి కొరత అయితే లేదు, దానికి సంబంధించి పుష్కలంగా నిల్వలు ఉన్నాయి. కేవలం అక్కడ డీలర్స్ మధ్య ఉన్న క్రెడిట్స్ విషయాల్లో ఇక్కడ చిక్కొచ్చింది. కానీ అందరు గనక వెళ్లిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్లనే ఇప్పుడు ఈ క్రైసిస్ 3 times ఒక్క రోజులోనే 3 times సేల్స్ పెరిగిపోయాయి. అంటే మనమే కృత్రిమ కొరతని మనమే సృష్టిస్తున్నాం. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళే వెళ్ళండి దయచేసి. లేని వాళ్ళకి కాస్త మీరు అవకాశం ఇచ్చినట్టుంటది. అందరు కూడా ఫుల్ ట్యాంకులు క్యాన్లలో బాటిళ్లలో ఇలా నింపుకోవడం వల్ల మీరందరూ కూడా ముందు జాగ్రత్త పడడం మంచిదే. కానీ మిగిలిన వాళ్ళకు కూడా చూసి మీరు ఈ రకంగా వెళ్ళడం కూడా ఆలోచించి వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.